నీవు కుమారుని కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టు. దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన 11 నెలలు మనల్ని కాచి కాపాడి ఈ సంవత్సరము ఆఖరు నెలలో డిసెంబర్ నెలలో మనల్ని ప్రవేశపెట్టారు. ఈ డిసెంబర్ నెల మనందరికీ కూడా సంతోషకరమైన నెల. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క ఆగమనం గురించి, అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ అనగా ఈ క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన జీవితంలో సమాధానాన్ని, శాంతిని, ప్రేమను, నిరీక్షణను, సంతోషాన్ని ఆయన ఇచ్చారు. మనం అనేక సంవత్సరాలుగా అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ఈ 4 వారాలు 4 క్యాండిల్స్ వెలిగించి, ఒక క్యాండిల్ సమాధానమని, ఒక క్యాండిల్ నిరీక్షణని, ఒక క్యాండిల్ సంతోషమని, అలాగే మరొక కొవ్వొత్తి ప్రేమని, మరలా తెల్లని కొవ్వొత్తి ప్రభువైన యేసుక్రీస్తు వారికి నిదర్శనమని, సాదృశ్యమని మనం చెప్పుకుంటా ఉన్నాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం వల్ల మన జీవితంలో ఏదైతే సంతోషాన్ని మనం కోల్పోతున్నామో, మన జీవితంలో ఏదైతే నిరీక్షణను మనం కోల్పోయామో, మన జీవితంలో ఏదైతే క్రీస్తు యొక్క ప్రేమను మనం కోల్పోయామో, ఆ ప్రేమను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం వల్ల మన జీవితాల్లో మరలా మనము పొందుకున్నాం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం వల్ల మానవాళికి కలిగిన ఉపయోగం. అయితే ఈరోజు మన యొక్క సందేశంలో వాక్యాన్ని బట్టి మనం పెట్టిన పేరు ఏమిటంటే, హాగరు నేను నన్ను చూసిన దేవుడు. హాగరు నేను నన్ను చూసిన దేవుడు. ఈ పాఠానికి మరొక పేరు ఏమిటంటే సమాధాన సందేశం. సమాధాన సందేశం. ఎందుకంటే 4 కొవ్వొత్తుల్లో ఒక కొవ్వొత్తి సమాధానానికి సూచనగా ఉంది. ఈరోజు సందేశం ద్వారా హాగరు జీవితంలో వచ్చిన పరిస్థితిని ప్రభువైన దేవుడు ఎలాగ చక్కబెట్టి హాగరు జీవితానికి సమాధాన పరిస్థితిని ఆయన కలుగజేశాడో, హాగరు జీవితంలో ఉన్న ఆ అసంతృప్తిని తీసివేసి ఎలాగా హాగరికి నిరీక్షణ ఇచ్చాడో, తన ప్రేమను పంచాడో, ఈ వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే మన జీవితాల్లో కూడా అనేక పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితానికి కూడా ఒక మహోన్నతమైన సమాధానాన్ని, నిరీక్షణను, దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించేదానికి దేవుడు ఏం చేస్తారంటే మనకు అర్హత దయచేస్తారు. ఈ అర్హత అనేది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన జీవితాల్లో పొందుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా మన జీవితానికి సమాధానం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా మన జీవితానికి ప్రేమ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా మనకు నిరీక్షణ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా మన జీవితంలో సంతోషం లేదు. కాబట్టి అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క ఆగమనము మన జీవితాల్లో మనం ఏదైతే కోల్పోయామో ప్రతి దాన్ని కూడా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ద్వారా మన జీవితాలకు ఆయన అందింపజేశారు. ఇక మన చదువుకున్న పాఠ్యభాగంలో ఇది ఒక కుటుంబ గాథ. ఇది ఒక కుటుంబ గాథ, ట్రయాంగులర్ ఫ్యామిలీ స్టోరీ. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 వ్యక్తుల నుంచి దేవుడు మన జీవితాలకు సరిపడిన సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈ 3 వ్యక్తుల జీవితాల్లో ఉన్న అసమాధాన పరిస్థితిని దేవుడు ఎలాగ సమాధానపరిచాడో, వారి జీవితాలను దేవుడు ఎలాగ తాకాడో మనం ఈ అధ్యాయంలో మనం చూడగలం. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంకి మరి భార్యగా షారాయి ఉంది. అయితే షారాయికి పిల్లలు లేరు. షారాయి ఏం చెప్తుందంటే, ఐగుప్తురాలైన దాసి కూడా వారికి ఉంది. అయితే షారాయి ఏం చెప్తుందంటే, ఇదిగో
నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారా మాట వినను. ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మనము ధ్యానం చేయాలి. అయితే శారా జీవితంలో గర్భఫలము లేదు. శారా ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించిన వ్యక్తిగా శారాయి కనబడుతుంది. యెహోవా నా గర్భమును మూసి ఉన్నాడని అనుకుంటే ఏమంటుంది? నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. మన జీవితాల్లో దేవుడు ఏదైనా ఇవ్వలేదంటే అది దేవుని చిత్తము ఎంతవరకు ఉందో మనం కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. అంతేగాని దేవుణ్ణి మనం తప్పుగా అర్థం చేసుకుంటానికి ఏమాత్రం వీలు లేదు. అయితే మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించే వారిగా ఉండాలి. దేవుడు ఇచ్చే వరకు మనము వెయిట్ చేసేవారిగా ఉండాలి. అలా కాకుండా మన సొంత నిర్ణయాలు చెప్పున, మన సొంత తలంపులు చెప్పున, మన మానవ ప్రయత్నాలు చెప్పున చేస్తే కుటుంబ జీవితంలో అనేక రకాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఈ యొక్క పాఠం మనకు నేర్పిస్తుంది. ఇక్కడ శారాయి అబ్రహాము కూడా మనం 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో అబ్రహామును బయటికి తీసుకొచ్చాడు దేవుడు. తీసుకొచ్చి ఆ నక్షత్రాలను చూడన్నాడు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే లెక్కకు మించిని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయని అబ్రహాము చెప్పాడు. అయితే నీ సంతానమును ఇస్కరేణువునంత సంతానముగా, లెక్కించలేనంత సంతానముగా నేను చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. అయితే వాగ్దాన విషయంలో ఓపిక పట్టలేని అబ్రహాము శారాయి దంపతులు ఏం చేశారంటే ఐగుప్తు దాసి అయిన హాగరును అబ్రహాముకి భార్యగా ఇచ్చారు. శారాయి అన్నది, ఇదిగో నాకు పిల్లలు లేరు కాబట్టి ఇదిగో నా దాచి అయిన హాగరు నువ్వు తీసుకుని పిల్లలకను అని భార్యగా ఇచ్చినప్పుడు అబ్రహాము చెప్పు ఉండాలి, ఇదిగో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు మన జీవితాలను స్థిరపరిచేవాడు, కాబట్టి మన జీవితాలకు కావలసిన సంతానము దేవుడే దయచేస్తాడని వేచి ఉండకుండా ఏం చేశారంటే హాగరుతో కూడినప్పుడు హాగరు ఏమైందంటే గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత హాగరు జీవితంలో ఒక అతిశయం వచ్చింది. అదేమిటంటే అప్పటి వరకు తన యజమానురాలైన శారాయికి బిడ్డలు కలగకపోవటం, హాగర్ని దేవుడు దర్శించటం, హాగరు గర్భవతి అవడం, ఇదంతా కూడా హాగర్ జీవితంలో ఒక అతిశయాన్ని కలగజేసింది. ఆ తర్వాత హాగర్ ఏం చేసిందంటే తన యజమానురాలైన శారాయిని చూసి నీచపడటం, లేదా తన యొక్క యజమానురాలైన శారాయిని చూసి ఆ తేలికగా లెక్క కడతాం, ఇలాంటి పరిస్థితుల్లో హాగర్ యొక్క ప్రవర్తన ఉంది. ఈ ప్రవర్తన చూసింది శారాయి. చూసి ఏమన్నదంటే, ఇదిగో నీవు దాసిగా ఉన్నప్పటికీ, నేను యజమానురాలిగా ఉన్నప్పటికీ, నీవు గర్భవతి అవటం వల్ల నీ జీవితంలో అతిశయం వచ్చింది. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి, నీవు అతిశయించిన విధానాన్ని బట్టి నీకు నాకు కూడా న్యాయం తీరుస్తాడని శారాయి అబ్రహామును గురించి, హాగరుని గురించి దేవుడి దగ్గర మొరపెట్టిన దానిగా కనబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాం ఏమన్నాడంటే, ఇదిగో నీ దాసి అయిన హాగరు నీ దగ్గరే ఉంది కదా, ఆమె గర్భవతి అయినప్పటికీ కూడా నిన్ను హింసిస్తుంది, నిన్ను బాధ పెడుతుంది, కాబట్టి నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాస్యమైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడి నుంచి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుంచి పారిపోవచ్చున్నానని చెప్పారు. ఇక్కడ ఆలోచన చేయాలి. ఎప్పుడైతే అబ్రహాము పర్మిషన్ ఇచ్చాడో దానికి హాగరు భయపడింది. భయపడి ఏం చేసిందంటే పారిపోవటానికి ప్రయత్నం చేసి షూరు అరణ్యం వరకు పారిపోయింది. ఇక్కడ బైబిల్లో
ఆత్మీయమైన సత్యాలు మనం తెలుసుకునేదానికి పేర్ల యొక్క అర్థాలను కూడా మనము స్టడీ చేయాలి. హాగర్ అంటే ఫ్లైట్ అని అర్థం. హాగర్ అంటే ఏమిటి? ఫ్లైట్. ఫ్లైట్ అంటే ఏంటి తెలుగులో? కొంతమంది ఫ్లైట్ అంటే విమానం అంటారు కదా. విమానానికి మరొక పేరు ఏరోప్లేన్ అంటాం. కానీ మొట్టమొదటిగా విమానానికి ఆ ఫ్లైట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే హాగర్ని బట్టి వచ్చింది. హాగర్ అంటే ఏమిటనమాట? ఫ్లైట్ అంటే పారిపోయే స్థితి హాగరు. షారాయి అంటే ముసురు. షారాయి అంటే ఏమిటి? ముసురు. అంచేపు కూడా ఆ చినుకు జల్లు మన శరీరం మీద పడితే ఎంత చిరాకు వస్తుందో, ఆ చినుకు జల్లు పడి 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 ఏం చేస్తుందంటే మొత్తం మన శరీరాన్ని, మన బట్టలను కూడా అది తడిపేస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తర్వాత కొన్ని సంవత్సరాలకి షారాయి యొక్క పేరుని ఏం చేశాడంటే షారా అని మార్చాడు. షారా అంటే ఏమిటంటే రాజకుమార్. మన జీవితంలో మనం షారాయిగా ఉన్నంతసేపు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందలేము. షారాగా మన జీవితం మారినట్లయితే రాజకుమారిగా అనగా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి దేవుని యొక్క ప్రేమను మన జీవితంలో అనుభవించడానికి కావలసిన యోగ్యతను కనుక మనం సంపాదించుకుంటే మన జీవితం ఏమవుతుందంటే షారాయి నుంచి షారాగా మారుతారు. ఆలోచన చేయాలి. ఎందుకంటే అనేక మంది స్త్రీల జీవితాల్లో సంతోషం లేకపోవటానికి, అనేక మంది వ్యక్తుల జీవితాల్లో ఆనందం లేకపోవటానికి, అనేక కుటుంబాల్లో సమాధానం లేకపోవటానికి, వారి జీవితాల్లో ప్రేమ లేకపోవటానికి కారణం ఏమిటంటే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే అయితే హాగరులాగా ఉన్నాయి, పారిపోయే స్థితిలో ఉన్నాము, లేదంటే అక్కడే ఉండి ఇతరులను హింసించే స్థితిలో మన జీవితాలు ఉన్నాయి. అబ్రామ్ అన్నాడు ఇక్కడ. అబ్రామ్ అంటే తండ్రి అని, అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి. అబ్రాహాము యొక్క జీవితము దేవుడు దర్శించిన తర్వాత అబ్రహాముగా మారింది. అలాగే ఇక్కడ ఆఖరి ఏం చేసిందంటే తన యొక్క పేరుకు తగ్గట్లుగా ఆమె ఏం చేసిందంటే పారిపోవటానికి ప్రయత్నం చేసి మరి షూరు మార్గంలో ఒక నీటి బొక్క దగ్గర ఉండగా ఏం చేసిందంటే దేవుని యొక్క దూత అనగా సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే మరి హాగర్ని కలుసుకుని ఏం చేసిందంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావని అడిగినప్పుడు షారా ఏమైందంటే నేను నా యజమానురాలైన షారా యొద్ద నుంచి పారిపోవచ్చున్నానని అక్కడ జవాబిచ్చింది. మన జీవితాల్లో కూడా పారిపోవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సమస్య నుంచి తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ పైన మనం చూసినట్లయితే దేవుడు వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా తన జీవితంలో సంతానం లేదని తెలిసినప్పటికీ కూడా ఏం చేసిందంటే వాగ్దానం కనుక కనిపెట్టకుండా షారా ఏం చేసిందంటే తన దాసి అయిన హాగర్ని అబ్రాముకి ఇచ్చి అక్కడ ఒక సమస్యను తెచ్చింది. ఇక్కడ హాగర్ ఏం చేసిందంటే తన యజమానురాలను మరి నీచంగా చూసింది. అంతేకాకుండా వారు పగ తీర్చుకుంటారని వారిద్దరూ మాట్లాడుకున్నప్పుడు, అబ్రహాము షారాయి మాట్లాడుకున్నప్పుడు తన జీవితంలో ఏదైనా కష్టం కలుగుతుందని ఆ కుటుంబ యజమానురాల నుంచి మరి భయపడి పారిపోవటానికి ప్రయత్నం చేసింది. మన జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి మనకు విషమించినప్పుడు మనం ఏం చేస్తామంటే సమస్యను ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు పెట్టకుండా ఆ సమస్య నుంచి పారిపోవాలని చూస్తాం. కానీ క్రైస్తవులుగా ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ మహానుభావుడు లేదా ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ మానవాతారిగా వచ్చిన దేవుడు మన జీవితాలను దర్శించే దేవుడని, ఆయన పాదాల చెంత మనకు శాంతి ఉందని, సమాధానం ఉందని, మన పరిస్థితి ఎలాంటిది అయినప్పటికీ కూడా మన జీవితానికి ఆయన గొప్ప నిరీక్షణ కలగజేసిన ఆ వాగ్దానాలు మనకు సరిపోయినవని మనం జ్ఞాపకం చేసుకోకుండా ఏం చేస్తామంటే సమస్యను దేవుని దగ్గర పెట్టకుండా సమస్య నుంచి పారిపోవడానికి మనం ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తాం. ఇక్కడ హాగర్ కూడా ఏం చేసిందంటే అలాగే ప్రయత్నం చేసింది. మోషే ఉన్నాడండి. మోషే జీవితంలో ఒక విపత్తు వచ్చింది. అదేమిటంటే ఒక ఐగుప్తీయుడిని అలాగే యూదుడు దెబ్బలాడుకుంటూ ఉన్న సమయంలో
మోషే చూశాడు. మోషే చూసి ఐగుప్తుడిని కొట్టాడు. కొట్టినప్పుడు ఐగుప్తుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత యూదులిద్దరూ కూడా ఒక దెబ్బలాడుకుంటున్నారు. ఒరే బాబు, మీరు ఎందుకు దెబ్బలాడుకుంటారు అని అడిగినప్పుడు మోషేతో అన్నారు, ఏమి ఆ ఐగుప్తుడిని చంపేసినట్లు మమ్మల్ని కూడా చంపేస్తావా అన్నారు. వెంటనే మోషేకి అర్థమైపోయింది, ఇదిగో నేను ఐగుప్తుడిని చంపినట్లు యూదులకి అందరికీ తెలిసిపోయింది. ఈ మాట ఫరో దగ్గరికి కనుక వెళ్ళిపోతే నాకు చాలా పెద్ద సమస్య అవుతుంది, నా ప్రాణానికి ముప్పు వస్తుందని మోషే ఏం చేశాడంటే అక్కడి నుంచి మిద్యాను అడవిలోనికి పారిపోయాడు. ఆలోచన చేయాలి. మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నామా, లేదంటే ఆ సమస్య ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే పెద్దదని మనం తలంచి పారిపోతున్నామా? ఆలోచన చేయండి. ఈ రోజున ప్రజల జీవితాల్లో సమస్యలు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారంటే మన ప్రదేశాలను విడిచి పారిపోయే స్థితిలోనికి మన జీవితాలు ఉంటా ఉన్నాయి. మన సమస్య ఏదైనా అది దేవుని దగ్గర పెట్టాలనే ఆ ఓర్పు కానీ, సమస్య కంటే దేవుడు ఉన్నతమైన వాడని, ఆ సమస్యను మనకు ఆశీర్వదకరంగా చేసే గొప్ప దేవుడని మనం నమ్మకుండా ఏం చేస్తున్నామంటే సమస్యను బైపాస్ చేసి మనం వెళ్ళిపోతాకు చూస్తున్నాం. కానీ సమస్యను పరిష్కారం చేసుకుంటానికి దేవుని పాదాల చెంతకు వస్తలేదు. నయోమి ఉందండి, యెరూషలేములో ఏమైందంటే కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు నయోమి ఏం చేసిందంటే దేవుని దగ్గర ప్రార్థించాలి. అనేక మంది యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా యెరూషలేములోనే కరువును భరిస్తూ దేవుని కొరకు ప్రార్థన చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి దేవుడు యెరూషలేమును దర్శించి మరలా పంటలు పండేదానికి ఆయన సహాయం చేశారు. కానీ అక్కడున్న యూదుల కంటే కూడా మరి ఎక్కువ తెలివితేటలు ఎక్కువైపోయినాయి ఏంటో నాకు తెలియదు. కానీ నయోమి ఏం చేసిందంటే తన భర్తను, ఇద్దరు కుమారులను తీసుకుని మోయాబు దేశం వెళ్ళిపోయింది. మోయాబు దేశం వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే సమృద్ధితో వెళ్ళింది, మరలా ఖాళీ చేతులతో యెరూషలేము వచ్చింది. చాలా సమృద్ధి కలిగిన స్థితిలో యెరూషలేము నుంచి బయలుదేరింది. మోయాబు దేశం వెళ్ళిన తర్వాత తన భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. అప్పుడు యెరూషలేములో సమృద్ధి ఉందని ఒక వార్త వచ్చింది. వార్త వచ్చినప్పుడు విచారమైన ముఖముతో ఆశనంతా పోగొట్టుకుని, ఆరోగ్యాన్ని అంతా పోగొట్టుకుని, మానసిక స్థితిలో ఏమాత్రం కూడా దేవుని మీద నిరీక్షణ లేని పరిస్థితుల్లో యెరూషలేముకి తిరిగి వచ్చిన తర్వాత రూతు యొక్క జీవితాన్ని బట్టి నయోమి జీవితంలో ఆశీర్వాదం వచ్చింది. వారు బెత్లెహేములోనే మరలా ఉన్నతమైన స్థితికి వారు చేరారు. దేవుని బిడ్డలారా, బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లుని విడిచి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు శాపగ్రస్తమైన దేశం. మన జీవితాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కరింపబడటానికి మరలా తిరిగి మనం ఎక్కడికి రావాలి? బెత్లెహేంకి రావాలి. అనగా దేవుని దగ్గరికి రావాలి, దేవుని సంఘం దగ్గరికి రావాలి, దేవుని పాదాల దగ్గరికి రావాలి. వచ్చినప్పుడే నీ జీవితంలో సంతోషం, నీ జీవితంలో సమాధానం, నీ జీవితంలో సమృద్ధి, నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. మోషే మిద్యాను వెళ్ళిపోయాడు, 40 సంవత్సరాలు ఉన్నాడు. గొర్రెలను కాశాడు కర్ర పట్టుకుని. ఎక్కడి నుంచి అయితే పారిపోయాడో మరలా అక్కడికే ప్రభు ఏం చేశాడు? ఐగుప్తుకి రప్పించి మోషేను వాడుకుని ఏం చేశాడంటే తన ప్రజలకు విమోచకుడిగా మోషే జీవితాన్ని తీర్చిదిద్దాడు. హాగర్లాగా మనం పారిపోతున్నామా? ఆలోచన చేయండి. సమస్య వచ్చినప్పుడు మన జీవితానికి కావలసింది ఓర్పు. ఆ ఓర్పుతో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర మనం విలపించినప్పుడు ఏం చేస్తారంటే దేవుడు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడని ఆయన నిరూపించుకుంటాడు కదా. జీవన శ్వేత విషయంలో వారు పారిపోయారా, ప్రార్థించారా? జీవన శ్వేత విషయంలో ప్రసాద్ గారు పారిపోయారా, ప్రార్థించారా? సంఘంతో కలిసి ప్రార్థించారు. ఈ రోజున దేవుడు అద్భుతంగా వివాహాన్ని జరిగించాడు. కాబట్టి మన జీవితంలో పారిపోయే స్థితిలో మనం ఉండకూడదు, కానీ ప్రార్థించే స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. 10వ అధ్యాయం 4వ వచనం.
ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీ జీవితాల్లో ఓర్పుగా ఉండటానికి నేర్చుకోండి. భర్త కోప్పడితే బట్టలు సదురుకుని బ్యాగ్ సదురుకుని ఇంటికి వెళ్ళిపోతాం. భార్య కోప్పడితే పురుగు మందులు తాగేస్తాం. ఇలాంటివి ఎక్కువైపోయినాయి. అలాగే తల్లిదండ్రులు కోప్పడితే కుర్రోళ్ళు రైలు బండి దగ్గరికి పరిగెట్టడం. తల్లిదండ్రులు కోప్పడితే ఏదోటి తాగేస్తాం. ఒక గ్రామంలో పౌరేజ్ సామ్యుల్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. మోతుబరి, చాలా మోతుబరి. అయితే వాళ్ళ మనవడు ఏం చేశాడంటే, వాళ్ళ నాన్న ఏదో అన్నాడంట, మనోడు సీమల మందు తాగేశాడు. ఒక్కన కొడుకు సీమల మందు తాగేస్తే ఏమవుతుంది? చాలా ప్రమాదమైంది, చాలా ప్రమాదమైంది. ఆ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు కాబట్టి 6 రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత బ్రతికాడు. నాకు తెలిసిన ఒక అక్క ఉంది. ఒకే ఒక కుమారుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. వారి జీవితంలో ఏమైందో ఏంటో తెలియదు కానీ పురుగు మందు తాగేశాడు. పురుగు మందు తాగేసిన తర్వాత ఒక అరగంట కానీ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అవ్వలేదు. ఒక 8 రోజులు పోయిన తర్వాత పేగులన్నీ కుళ్ళిపోయి మనిషి ఏం చేశాడంటే 9వ రోజున చనిపోయాడు. ఒక కొడుకు, ఆమె గొప్ప టీచరు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఓర్పు లేకపోవటం, దేవుని దగ్గర ఓపికతో కనిపెట్టకపోవటం ఏమవుతుందంటే అనర్థం తీసుకొస్తుంది. ఇక్కడ ప్రసంగం ఏమంటున్నాడంటే, ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. దేవుడు మనకి ఏదైనా పని ఇచ్చినప్పుడు యజమాని కోపపడ్డాడండి. కోపడితే ఏం చేస్తాం? మనం పని మానేస్తాం. ఒక్కొక్కసారి పని మానేస్తూ ఉంటాం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అది రూపాయి పని అయినా, 10,000 పని అయినా, ₹1,00,000 పని అయినా, మనకు పని ఇచ్చిన వాడు యజమానుడు కాబట్టి, యజమానుడు పని గురించి తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే సరిగా చేయమని గద్దిస్తాడు. అది మన మేలు కొరకే. మనం ఏం చేయాలంటే ఓర్చుకోవాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయాలి. నిజంగా హాగరు శూరారణ్యంలోనికి వచ్చేసిన తర్వాత ఒకవేళ దేవుడు దర్శించలేదనుకోండి, ఏమైపోతుంది? ఆ తర్వాత ముందు పేజీలకు మనం వెళ్ళినట్లయితే తన కుమారుణ్ణి బయదలు కొట్టమని చెప్పింది షారా. తర్వాత ఏం చేశాడంటే ఒక తిత్తి తీసుకుని తెల్లవారుజామున ఏం చేశాడంటే ఇస్మాయిల్ని అలాగే హాగర్ని తీసుకుని అరణ్యంలో వదిలిపెట్టేశాడు అబ్రహాము. వదిలిపెట్టేసినప్పుడు ఏమాత్రం నీళ్ళు లేవు, తిత్తులో నీళ్ళు అయిపోయినాయి. ఆకలి చేస్తున్నప్పుడు ఈ బోలోమని ఏడుస్తూ ఉంది. ఏడ్చిన సమయంలో ప్రభువైన దేవుడు దర్శించి వాళ్ళకి ఏం చేశాడంటే ఒక సెలయేరుని చూపించి అక్కడ నీళ్లు ఇచ్చి వారి జీవితాలను బ్రతికించాడు. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు రాలేదనుకోండి, దేవాతి దేవుడు దర్శించలేదనుకోండి, వారి జీవితాల్లో చాలా కష్టం వచ్చేస్తుంది. అయితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం పారిపోయినప్పటికీ, ఓర్పు లేకుండా మనం పనులు చేసినప్పటికీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నీ ప్రతి సమస్య తెలుసు, నీ మనస్తత్వం అంతా తెలుసు కాబట్టి ఆయన నువ్వు పారిపోయినప్పటికీ, నీ జీవితంలో వనరులన్నీ అయిపోయినప్పటికీ కూడా ఆయన ఆదరించి మన జీవితాలను ఓదార్చి మన జీవితానికి సమాధానం ఇచ్చే దేవుడని జ్ఞాపకం పెట్టుకుంటే మన జీవితానికి మేలు జరుగుతుంది. దేవుని యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని మనము పంచుకోగలం. కాబట్టి ఓర్పుతో మనం ఏం చేయాలంటే దేవుడు చేసే కార్యముల కొరకు మనము వేచి ఉండాలి, నిరీక్షించాలి. అప్పుడు మన జీవితంలో సంతోషం వస్తుంది. సామెతలు 15:3 ఒకసారి చూడండి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండు. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని
మంచి వారిని అవి చూచుచుండు. మత్తయి శుభవార్తలో కొండ మీద ప్రసంగంలో ఏమని ఉంటుందంటే, దేవుడు పరిపూర్ణమైన దేవుడు, ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద ఎండను వర్షమును కూడా కురిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే, ఒక్కొక్కసారి నేను చెడ్డవాడిని, దేవుడు నాకేమి సహాయం చేయడని అనుకుంటా ఉంటాం. కానీ అలాంటి వ్యక్తులను కూడా కనికరించి ఆయన యొక్క ప్రేమను చూపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. జక్కయ్య గురించి మాట్లాడుతుంటారు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నీవు నశించబట్టే నీకు ప్రభువైన యేసుక్రీస్తు కావాలి. నశించిన వారికే రక్షకుడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. మరణ దాస్యము నుంచి భయము నుంచి విడిపించడానికే దేవుడు నీ కొరకు పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ప్రతి స్థలం మీద దేవుని యొక్క కన్నులు సంచరిస్తూ ఉంటాయి. చెడ్డవారిని మంచివారిని కూడా అవి చూసే కన్నులు. కాబట్టి మన జీవితంలో మనం ఏ పరిస్థితికి కూడా భయపడకుండా ప్రతి దాన్ని చూసే దేవుడు, వినే దేవుడు, మనకు ఆదరణ కల్పించే దేవుడు అని మనం ఏం చేయాలంటే, ప్రభు యొక్క ప్రేమను మనము గుర్తెరిగి అన్ని విషయాల్లో మనము లోబడేవారిగా, ఓర్పుతో మన జీవితాన్ని కట్టుకునేవారిగా, ప్రభు యొక్క కార్యం మన జీవితంలో జరిగే వరకు ఆయన పాదాల చెంత ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు అది ఎలాంటి సమస్య అయినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క సమస్యలోనికి ఆయన వచ్చి ఆయన తన ప్రేమను చూపించే దేవుడు. అయితే క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు చాలా మంచి భావాలు కలిగిన దేవుడు. ఎలాగంటే, నీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, నీవు పిలవకుండా నీ సమస్యలో ఆయన చేయవేయి. ప్రభు చూస్తూ ఉంటాడు, ప్రభువు చూస్తూ ఉంటాడు. కానీ నీవు పిలవకుండా, ప్రభా నా జీవితాల్లో ఇది సమస్య, ప్రభా ఈ సమస్య నుంచి నేను ఎలాగ బయటపడాలని నువ్వు ప్రార్థించకుండా ఆయన నీ సమస్యలోనికి వచ్చి సమస్యను తీర్చే దేవుడు కాదు. ఎందుకంటే చాలా మర్యాదస్తుడు. ఒకవేళ ప్రభు వచ్చి ఆ సమస్యను తీర్చాడనుకో, నేను చేతకాని దాన్నా, చేతకాని వాడినా, నేను చెప్పకుండా వచ్చి నా సమస్యను ఎలా తీరుస్తావు, నేను చాలా బలవంతుడు, చాలా ఉన్నతమైన జ్ఞానం గలవాడిని నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. కాబట్టి ప్రభువు పిలవకుండా నీ పరిస్థితుల్లో ఆయన ఏమాత్రం కూడా చేయవేయడు. ఎందుకంటే దేవుడు మర్యాదస్తుడు. దేవుడు మర్యాదస్తుడు. నువ్వు పిలిస్తేనే వస్తాడు, నువ్వు పిలిస్తేనే పలుకుతాడు. అయితే కొన్ని సందర్భాల్లో దేవుని ప్రేమ ఏమిటంటే, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృపను అనుభవించేదానికి ఆయన ఏం చేస్తారంటే, తన బిడ్డలుగా మన జీవితాల్లో ప్రవేశించి మనము సమస్యను పరిష్కారం చేయలేని పరిస్థితుల్లో ఆయన పరిష్కారము చూపించే దేవుడిగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రతి విషయంలో కూడా క్రైస్తవమైన మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఓపికతో ఉండటం నేర్చుకోవాలి, అలాగే విధేయత కలిగి ఉండటం నేర్చుకోవాలి. దేవుని దగ్గర, మనుషుల దగ్గర మనం విధేయత కలిగి జీవించేదానికి మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఈ రోజుల్లో లోబడలేకే క్రైస్తవ జీవితాల్లో విధేయత లేకే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు కంటికి కనబొట్టకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్లు గాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయండి కదా. ఆఖరి ఏం చేసింది? లోబడకుండా వెళ్ళిపోయింది. మన జీవితాల్లో కూడా
ఈ లోబట్టం లేకే భార్యాభర్తల జీవితాల్లో అనేక సమస్య. భర్త చెప్పిన మాటకు భార్య లోబడదు. ఇక్కడ చూస్తూ ఉండండి, అబ్రహాం ఏం చేశాడు? శారాయి ఇదిగో నా దాసి అయినా ఆగర్ దగ్గరికి వెళ్ళిపో అంటే అక్కడ ఏముంది? అబ్రహాము శారాయి మాట వినే. అది కష్టమైనా కూడా అసలు దేవుని వాక్య ప్రకారం దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మితే వినకూడదు. కానీ ఏం చేశాడంటే గత్యంతరం లేక ఏం చేశాడంటే శారాయి మాటను విన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మన జీవితాల్లో అది జరగకుండా ఉండేదానికి దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాటను పెట్టాడు. మన జీవితాల్లో లోబడే విషయంలో ఏ విధమైన తప్పిదం లేకుండా ఉండేదానికి దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులండి. ఇక్కడ ఏమన్నాడు? యథార్థమైన హృదయము గలవారు అంటే దేవుని దృష్టికి అది యథార్థంగా ఉందా లేదా, దేవుని యొక్క వాక్యానికి సరిపోతుందా లేదా, దేవుడిచ్చిన వాగ్దానానికి, దేవుడిచ్చిన ఆ యొక్క వాక్యానికి ఆ వెలుగులో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఇది మన జీవితానికి అనువైనదా కాదనేది మనకు అర్థమవుతుంది. అందుకని దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె, అనగా క్రీస్తు ఎలాగైతే యథార్థమైన హృదయముతో కన్నీరు కార్చి దేవుని యొక్క చిత్తాన్ని ఎలాగ జరిగించాడో మన జీవితాల్లో కూడా యథార్థమైన హృదయంతో క్రీస్తు వలె వణుకుతోనూ భయముతోనూ శరీర విషయములో మీ యజమానులైన వారికి విధేయులై. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఎంత జ్ఞానం వస్తూ ఉంటుందో. ఇక్కడ ఏమన్నాడు? శరీర విషయములో మీ యజమానులకు దాసులైన ఉన్నారు. ఆత్మీయ విషయాల్లో అన్నాడా? ఆత్మీయ విషయాల్లో అన్నాడా? లేదు కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది చాలా ఖచ్చితమైనది. ప్రతి మాటను కూడా మనం క్షుణ్ణంగా చదివినట్లయితే మన జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా దేవుడు వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడి మన సమస్యను ఆయన తీర్చే దేవుడిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అన్ని రకాల వర్గాల వారికి చెప్పాడు. స్త్రీలారా మీ పురుషులకు మీరు లోబడి ఉండండి. మీ సొంత పురుషులకు ప్రభువుకి ఎలాగైతే లోబడి ఉన్నారో అలాగే మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. అలాగే భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలి? క్రీస్తు మిమ్మల్ని ఎలాగ ప్రేమించాడో మీ శరీరాన్ని మీరు ఎలాగ ప్రేమించుకుంటున్నారో అలాగ ప్రేమించాలి. నీ శరీరాన్ని నువ్వు గిచ్చుకోవు కదా, నీ శరీరాన్ని నువ్వు గోటలు పెట్టుకోవు కదా, నీ శరీరాన్ని కావాలని ఆపదలో త్రోసేవు కదా. అలాగే నీ భార్య కూడా నీ శరీరంలో ఏక భాగస్థురాలు అయింది. కాబట్టి నువ్వేం చేయాలి? క్రీస్తు ఎలాగైతే నిన్ను ప్రేమించాడో కళంకమైనను ముడతైనను అట్టిది మర్యాదను లేకుండా మరి ఉదక స్నానం చేత పవిత్రపరిచి తన్ను తాను సమర్పించుకుని ఎలాగైతే ప్రేమించాడో అలాగే నీవు కూడా ఏం చేయాలి? నీ భార్యను ప్రేమించాలి. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా మీరు మీ భార్యలను ప్రేమించుట. అంటే ప్రతి వారికి కూడా దేవుడు ఏం చేశాడు? మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దాసులకు ఇచ్చాడు, అలాగే భార్యలకు ఇచ్చాడు, భర్తలకు ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్య వెలుగులో మనం ఓర్పుతో, సహనముతో, యథార్థమైన హృదయముతో, భయముతో, వణుకుతో మనం ఏం చేయాలి? దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారము మనము నడుచుకునే వారిగా ఉండాలి. ఇవే ఇన్స్ట్రక్షన్స్ తీతు పత్రికలో ఉన్నవి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రికల్లో కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దేవుడు మనకు వాక్యంలో పొందుపరిచాడు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా కూడా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితుల్లోనే ప్రభువును ఆశ్రయించి మన జీవితాలను చక్కబెట్టుకుని క్రీస్తు యొక్క ప్రేమను మనం పొందుకునే వారిగా ఉండాలనేది దేవుని యొక్క ప్రేమని మనం అర్థం చేసుకోవాలి. ఇక వాక్య భాగంలోనికి మనం వచ్చినట్లయితే ఇక్కడ దేవుని దూత ఏం చేసిందంటే నీటి బొగ్గ దగ్గర కలుసుకుంది. ఈ నీటి బొగ్గ దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే మన జీవితానికి ఏ సమస్య ఉన్నా ఆ వాక్యపు వెలుగులో నీటి బొగ్గ దగ్గరే నీ సమస్య
దేవుని యొక్క దూత పరిష్కరిస్తాడు. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ 2 ప్రశ్నలు వేశారు. ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నానని. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు 2 ప్రశ్నలు మనకు వేస్తా ఉన్నాడు. మనం ఎక్కడికైనా పారిపోతున్నప్పుడు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు అని దేవుడు 2 ప్రశ్నలు వేస్తాడు. నీ భర్త నుంచి నువ్వు పారిపోయావనుకో, ప్రభువు నుంచి 2 ప్రశ్నలు. ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు. నీ యజమానుడి దగ్గర నుంచి పారిపోయావు, ప్రభు అడుగుతా ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు. ఏదైనా మన జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు ఈ 2 ప్రశ్నలు వేసుకోండి. అసలు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, అసలు నాకు ఏ సమస్య వచ్చింది, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ సమస్య వస్తే నేను ఎక్కడికి వెళ్తున్నాను. జ్వరం వచ్చిందండి, మన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి, హాస్పిటల్కి వెళ్ళకుండా తాయితుల దగ్గరికి వెళ్తున్నారు. ప్రభు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళొచ్చు. పెళ్ళి వచ్చిందండి, ముహూర్తాల దగ్గర పరిగెడుతున్నారు. ప్రభు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు నీ జీవితం ఎక్కడ నాటబడింది, ఎక్కడ పెరుగుతున్నావు నీవు. ప్రభు ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. హాగరు జీవితంలో చాలా విషయాలు, కఠిన పరిస్థితులు ఉన్నాయండి. మొట్టమొదటిగా హాగరును మనం చూసినట్లయితే హాగరు దాసి. రెండవదిగా మనం చూసినట్లయితే ఆమె గర్భవతి. మూడవదిగా మనం చూసినట్లయితే అరణ్యంలో దిక్కులేని పరిస్థితి. నాలుగవదిగా చూసినట్లయితే ఇంటి నుంచి వెళ్ళగొట్టబడిన పరిస్థితి. ఐదవదిగా చూసినట్లయితే భయము. ఆరవదిగా చూసినట్లయితే నిరాశ. ఏడవదిగా చూసినట్లయితే ఆదరణ లేని పరిస్థితి. ఎన్ని పరిస్థితులు ఉన్నాయండి. దాసిగా ఉంది, దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉంది, గర్భవతిగా ఉంది, ఇంటి నుంచి వెళ్ళగొట్టబడిన పరిస్థితి, భయం ఉంది, నిరాశ ఉంది, అలాగే ఉంది ఆదరణ లేని పరిస్థితుల్లో ఆమె యొక్క జీవితం ఉంది. ఇన్ని పరిస్థితులు మనకు ఉన్నాయా? మనకు ఆదరణ లేని పరిస్థితి ఉందా? భర్త దగ్గర నుంచి వెళ్ళిపోతే నాన్న చూస్తాడు, అమ్మ చూస్తాడు. భార్య దగ్గర నుంచి వెళ్ళిపోతే అమ్మ చూస్తుంది, నాన్న చూస్తాడు కదా. మనం అరణ్యంలోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ రోజున కుటుంబాలు అందుకే విచ్ఛిన్నం అయిపోతున్నాయి. భార్య భర్తలు కలిసి ఉండాలి, మధ్యలో తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళు విచ్ఛిన్నం చేస్తారు. ఒకవైపు కొమ్ము కాస్తారు. ఇద్దరు తల్లిదండ్రులు కొమ్ము కాస్తారు. వాళ్ళకి సంసారం పచ్చగా ఉండకుండా అక్కడ 5 ఏళ్ళు, ఇక్కడ 5 ఏళ్ళు, మొత్తం 10 సంవత్సరాలు యవ్వనం అంతా పోతుంది. యవ్వనంలో పెళ్ళైన బిడ్డలారా నేర్చుకోండి. మీరు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వెళ్తున్నాం. దేవుడు ఒక స్థలంలో పెట్టాడు, ఆ ఇంటికి కోడలుగా నిన్ను పెట్టాడు, అక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్తావు నీవు? నీ భార్య, నీ భర్త ఒక మాట ఉంది, చదువుకోవాలి. నీ భార్య ఒక మాట ఉంది, చదువుకోవాలి. ఈ రోజున కుటుంబాల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడికి ఏం చేస్తున్నారో వైరు లేని పరిస్థితి. అసలు మనం ఏమిటి, మన పరిస్థితి ఏంటి, మన కుటుంబం ఏంటి, ఇవేమి ఆలోచన చేయకుండా హాగరులాగా ఏం చేస్తున్నాడు, సడన్ డెసిషన్స్. దేవుడు బోధ చేస్తున్నాడు హాగరుకి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పరిస్థితి ఏమిటి, అసలు నువ్వు గర్భవతి ఉన్నావు, గర్భవతిగా ఉన్న నీవు ఏ పరిస్థితుల్లో ఉండాలి. నీవు నీ యజమానుడి దగ్గర, నీ యజమానురాల దగ్గర నువ్వు ఉండాలి కదా. ఎక్కడికి పారిపోతున్నావు? మనం ఏం చేస్తున్నాం అంటే ఆదరణ కలిగిన ప్రదేశాలను వదిలేసి ఆదరణ లేని ప్రదేశాలకు వెళ్ళిపోతున్నాం. మనం ఎక్కడ ఉన్నా దేవుడిని అక్కడే మనం ఆశ్రయించినట్లయితే దేవుడు మన జీవితంలో సమృద్ధిని ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే పారిపోతా ఉన్నాం ఆగర్లాగా. దేవుడు అడుగుతా ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు. దేవుడు గద్దించాడు ఆగర్ని. శారాయి, దాస్యమైన ఆగరు గుర్తు చేస్తున్నాడు. నువ్వేదనుకుంటున్నావు, నువ్వు స్వతంత్రురాలని అనుకుంటున్నావు. నీ భర్త యొక్క ఆధీనంలో నువ్వు ఉన్నావు, నీ భార్య యొక్క ఆధీనంలో ఉన్నా, మీరిద్దరూ ఐక్యమయ్యారు. నీ స్థితి ఏమిటో తెలుసుకోక ఆగరుతో మాట్లాడుతున్నాడు దేవుడు. దాసి అయిన ఆగరు, యు ఆర్ ఎ సర్వెంట్, యు ఆర్ నాట్ ద మాస్టర్ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ముందు మనము కూడా దాసులము. ఆయన రక్తాన్ని ఇచ్చి
కలవరిగిరిలో ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి మనం స్వతంత్రులం కాదు. మనం స్వతంత్రం అయితే అది ప్రభు అయిన యేసుక్రీస్తునందే స్వతంత్రులం, కానీ మనకు మట్టుకు మనము స్వతంత్రులము కాము. కాబట్టి ఆగరుతో దేవుడు మాట్లాడుతాం, దాసైన ఆగరు, నీ యజమానురాల దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పారు. చూసారు ఇక్కడ అసలు బైబిల్లో మాటలు మనం చూసినప్పుడు చూడండి, దాన్ని అది అన్నాడు. ఏమన్నాడు అక్కడ? అది నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? దాసి అయిన ఆగరు, నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పారు. మన పరిస్థితి ఏమైపోద్దంటే, మనం ఉండవలసిన ప్రదేశంలో మనం ఉండకుండా బయటికి వెళ్ళిపోతే ఏమవుతుందంటే మనది ఎలాగవుతుంది? ఓసే ఏమే యారా అంటారు. ఎవరి దగ్గరకన్నా మనం పనికి వెళ్ళామనుకోండి ఏమంటారండి కదా? మనకి ఇక్కడ 2 మేడలు ఉండొచ్చు, మంచి గృహం ఉండొచ్చు, మంచి బంధువులు ఉండొచ్చు, మంచి పరిస్థితులు ఉండొచ్చు, కానీ ఎవరి దగ్గరకన్నా పనికి వెళ్తే ఏమంటాడు? ఒరే అంటాడు, రే గట్టి మీద కట్టలు తీరా, ఈడేటి ఆకు సరిగా లాగుతలేదు, ఈయన కట్టలు తీయమని అన్నారు నన్ను. నాకు ఆకు రాగుతాం రాదు, నేను పారిపోయి వచ్చాను గొల్లపురంలో. అలాంటి పరిస్థితుల్లో పనిలోకి వెళ్ళినప్పుడు, రే వీడికి ఆకు తీర్థం రావటం లేదు, ఈయన్ని కట్ల మోయమని రా అన్నారు కదా. ఇఫ్ యు ఆర్ చేంజ్డ్ యువర్ పొజిషన్, యువర్ పర్సనాలిటీ ఆల్సో విల్ చేంజ్. నీ ప్రదేశంలో నుండి నీవు మారిపోయినట్లయితే నీ పరిస్థితి కూడా మారిపోదు. దేవుడు బోధ చేశాడు, గద్దించాడు, తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలైనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. దేవుడు బోధ చేసే దేవుడే కాదు, గద్దించే దేవుడే కాదు, కానీ వాగ్దానం ఇచ్చి మన జీవితాలలో సమాధానాన్ని కలగజేసే దేవుడు. ఇదిగో ఆగరు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి? అణిగి అక్కడే ఉండు. అక్కడ ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే, నీ సంతానమును కూడా నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింపలేనంత వీలుగా విస్తారమవునని దానితో చెప్పాను. దేవుడు బోధిస్తాడు, దేవుడు గద్దిస్తాడు, ఆయన వాగ్దానాన్ని ఇచ్చి మరలా నిన్ను ఆశీర్వదించి అనేక జనాలకు నిన్ను తల్లిగా, తండ్రిగా, నీ సంతానమును అనేక రకాలుగా ఆయన విస్తరింపజేసి ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడంటే నీవు దేవుని మాట విని, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో, ఏ పరిస్థితుల్లో నిన్ను ఉండమన్నాడో ఆ పరిస్థితుల్లో నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడు. మిద్యానికి పారిపోయాడు మోషే, మరలా ఐగుప్తు తీసుకొచ్చి మోషేని ఫరో ఎదురుగా దేవునికి సేవకులా నిలబెట్టి ఐగుప్తులకు విమోచకుడిగా మోషేని నడిపించాడు. నయోమి వెళ్ళిపోయింది, పారిపోయింది మోయాబు దేశం, కరువు వచ్చింది, భర్త పోయాడు, 2 కుమారులు చనిపోయారు. మరలా తీసుకొచ్చి బెత్లెహేములోనే నయోమిని దేవుడు ఆస్వాదించాడు. ఎక్కడికి పారిపోతున్నాం మనం? ఎక్కడికి ప్రయాణం అవుతున్నాం? మన జీవితాలు ప్రభు అయిన దేవుణ్ణి వదిలేసి ఈ లోకం వైపు మనం పారిపోతున్నామా? ఈ లోకపు ఆశల వైపు మనం పరిగెడుతున్నామా? ప్రభు అడుగుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? నీ వెళ్ళి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అక్కడే అణిగి ఉండు. ఆమె ఏమి చెప్పిందో లోబడు. లోబడినప్పుడు నీ జీవితాన్ని నేను ఆస్వాదిస్తాను, నీ సంతానమును ఆస్వాదిస్తాను, లెక్కింప వీలైనంతగా విస్తారం అవుతుందని హాగరుతో దేవుడు మాట్లాడాడు. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరవినను, నీవు గర్భవతి అన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేల్ అని పేరు పెట్టుదువో. మనం పాఠంలోకి వచ్చేసాం, క్రిస్మస్ పాఠంలోకి వచ్చేసాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. నీ మొరవినను, నీవు గర్భవతి అన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేల్ అని పేరు పెట్టేది. ఇస్మాయేల్ అనగా దేవుడు వినును.
ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఆయన తన ప్రజలను పాపముల నుండి రక్షించును. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇస్మాయేల్ ఇమ్మానుయేల్. ఏల్ అంటే దేవుడని, హిబ్రూలో ఏల్ అంటే దేవుడని. ఇస్మాయేల్ అంటే దేవుడు వినును. ఇమ్మానుయేల్ దేవుడు మనకు తోడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా సమస్య ఏదైనప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఇమ్మానుయేలు ద్వారా, ఇమ్మానుయేలు భాషాంతరమున దేవుడు మనకు తోడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఏ పనిలో ఏ పరిస్థితుల్లో నీ జీవితాన్ని కట్టుకోవాలని అనుకుంటున్నావు, ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు మొరపెట్టావు కాబట్టి నీ మొర విన్నాడు. కాబట్టి ఆ మొరపెట్టిన విన్న విధానాన్ని బట్టి అక్కడ ఏమైంది, ఇస్మాయేల్ అని నువ్వు పేరు పెడదు. అనగా నీవు మొరపెట్టినప్పుడు, నీ సమస్యలో నువ్వు మొరపెట్టినప్పుడు, నీ యొక్క పరిస్థితుల్లో నువ్వు మొరపెట్టినప్పుడు, నీ యొక్క విషమ పరిస్థితుల్లో, ప్రతి పరిస్థితుల్లో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీ మొరను విని ఏం చేస్తాడంటే నీకు ఇస్మాయేలును దయచేస్తాడు. అనగా దేవుడు నీ మొరను విని నీకు ఆదరణ, సమాధానాన్ని, శాంతిని, నిరీక్షణను ఆయన దయచేసే దేవుడిగా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం నమ్ముదాం. దేవుని కృపను మనం అనుభవించటానికి ముందుకి సాగిపోదాం. 13వ వచనంలో చూసినట్లయితే, అది చూచుచున్న దేవుడవ నీవే అను పేరు తనతో మాట్లాడి యెహోవాకు పెట్టెను. యాలైనగా నన్ను చూసిన వాడిని నేను ఇక్కడ చూసిను కదా అని అనుకున్నాను. చూచుచున్న దేవుడు హిబ్రూలో ఎల్రోయ్. ఏంటి? ఎల్రోయ్. ఎల్రోయ్ ఎల్రోయ్ నన్ను చూచావే, నన్ను చూసావే, వందనమయ్యా. చూసారా, ఆఖరి జీవితంలో దేవునికి ఒక పేరు పెట్టే అనుభవంలోనికి ఆఖరి జీవితము నడిపించబడింది. ఇదిగో నేను అరణ్యంలో ఉన్నాను, గర్భవతినై ఉన్నాను, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాను, ఇంటి నుంచి వెళ్ళగొట్టబడిన పరిస్థితుల్లో ఉన్నాను, భయములో ఉన్నాను, నిరాశలో ఉన్నాను, ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నాను. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను కలుచుకుని నాకు బోధించి దేవుని యొక్క వాగ్దానాన్ని నా జీవితంలో పొందుకునేదానికి నాకు కుమారునిచ్చి అతన్ని ఆశీర్వదించాడు. కాబట్టి నా మొరను విని నన్ను చూశాడు. కాబట్టి దేవుడు చూచుచున్న దేవుణ్ణి నేను విన్నాను, మాట్లాడిన దేవుణ్ణి నేను కన్నానని యెహోవాకి ఏం పెట్టిందంటే ఎల్రోయ్ అని పేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుడు కూడా మన పాప పరిస్థితిని చూశాడు, మన దీన పరిస్థితిని చూశాడు, ఆదరణ లేని పరిస్థితిని చూశాడు. మనము ఈ లోకపరమైన దాస్యంలో మనము భయపడుతున్న పరిస్థితిని చూశాడు. కాబట్టి ఆ దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న మన జీవితాలను దర్శించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడిగా, ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చి మనకేం చేశాడు? సమాధానం లేని పరిస్థితుల్లో ఆయన సమాధానం ఇచ్చాడు. ఆదరణ లేని పరిస్థితుల్లో ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో తన యొక్క ప్రేమను చూపించాడు. పాపము నుంచి విడిపింపబడలేని పరిస్థితుల్లో ఇమ్మానుయేలుగా వచ్చి తన ప్రజల యొక్క పాపములను ఆయనే కడతీర్చి మనలను రక్షించిన దేవుడిగా ఆయన వచ్చాడు. ఇంకేం కావాలి మనకి? మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం ఆలోచన చేయాలి. కాబట్టి ఈ హాగరు, షారాయి, అబ్రహాముల యొక్క జీవితము క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప పాఠం. మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు ప్రభువుని మర్చిపోకుండా మానవ ప్రయత్నాలు ఫలించమని తెలిసి ఆయన మీద విశ్వాసం ఉంచి మనం ఏం చేయాలి? దేవుడు కార్యం చేసే వరకు ప్రార్థనతో వేచి ఉండాలి. ప్రార్థించినప్పుడు ఆయన మొర విని మనల్ని చూసి ఆదరించి వాగ్దానాన్ని ఇచ్చి మన యొక్క పరిస్థితిని ఆయన చక్కబెట్టే దేవుడు. అంతేకాకుండా మన బిడ్డలను, మన కుటుంబాలను
ఆయన విస్తరింపజేసే దేవుడు. ఇది మన లోకానికి సంబంధించిన పాఠం. ఈ లోకంలో మనం అభివృద్ధి చెందటానికి ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి దేవుడు మనల్ని ఎలాగ దర్శించాడు, మన మొరను ఎలాగ వింటాడనే దానికి. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన భయం, ముఖ్యమైన నిరాశ, ముఖ్యమైన దిక్కుతోచని పరిస్థితి ఏమిటంటే మనము పాపంలో ఉండటం. ఈ పాపం నుంచి ఎవరు కూడా మనల్ని విడిపించలేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే మనల్ని విడిపించగలరు. కాబట్టి పాపపు చేత ఆదరణ లేని మన జీవితాలకు ఆదరణకర్తగా, మన జీవితాలకు సమాధానాన్ని దయచేసిన దేవుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారని మనం గుర్తెరగాలి. 51వ కీర్తన 17వ వచనం. 51వ కీర్తన 17వ వచనం. ఇక్కడ దావీదు పాపం చేశాడు, బెత్షెబాతో పశ్చాత్తాపడుతున్నాడు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. మనము కూడా దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా మీరు పాపము చేసినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే శారీరక పాపమే పాపం అని అనుకుంటారు. మరలా చెప్తున్నాను, ఎవరినైనా ఒక మాట తోలనాడినప్పుడు శారీరక పాపం కాకుండా నోటితోటి, చేతులతోటి, క్రియలతోటి ఎవరికైనా కీడు చేసినప్పుడు మన జీవితాల్లో ఎలా ఉంటుందంటే హాగరు జీవితం ఎలా ఉందో అలా ఉంటుంది. మనం పాపం చేసినప్పుడు ఏమవుతుందంటే భయం వస్తూ ఉంటుంది కదా. జగన్ గారు ప్రభుత్వంలో ఉండగా ఈ విషయాలు మనకు అనవసరం అనుకోండి, అర్థం అవ్వాలని చెప్తున్నాను. ప్రభుత్వంలో ఉండగా ఏం చేశారంటే కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. ఈ రోజుని వాళ్ళ మీద కేసులు పెడుతుంటే పారిపోతున్నారు కదా. దిక్కుతోసిన పరిస్థితి. కాబట్టి అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి సుమా. మాట విషయంలో, కళ్ళ విషయంలో, చేతుల విషయంలో, కాళ్ళ విషయంలో, శరీర విషయంలో, అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే హాగర్ లాంటి భయం మన జీవితాలకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేశాడంటే పాపం చేసేటప్పుడు చాలా గరణగా చేశాడు. రాజుగా ఉన్నాడు దావీదు. బెత్షెబా స్నానం చేస్తుంది, చూశాడు, మేడ నుంచి రప్పించదాన్ని అన్నాడు. అంతే అనుభవించేశాడు. దేవుడు చూశాడు, నాతాన్ని పంపించాడు. దావీదు నువ్వేం చేసావు? అయ్యో ప్రభువా, ఏడ్చాడు. ఏడితే లాభం ఏముంది? చేసిన పాపాన్ని బట్టి 9 చనిపోయారు, 9 కుమారులు చచ్చిపోయారు దావీదుకి. దేవుని పాదాల చెంతకు వచ్చాడు. అసలు పాపం చేయకముందే దేవుని దగ్గరికి వస్తే సరిపోయేది. బెత్షెబాని అనుభవించడమే కాకుండా తన భర్త అయినా అతను కూడా ఏం చేశాడు? యుద్ధానికి పంపించేసి చంపించేసాడు. అంతే. దేవుడు ఊరుకుంటాడా? వెంటనే దేవుని మందిరానికి వచ్చాడు. ఏడ్చాడు. తన పాపం గురించి ఎంత ఏడవాలో అంతా ఏడ్చాడు. ప్రభా, నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయకు ప్రభా, నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకు ప్రభా, నీ రక్షణానందాన్ని నాకు మరలా కలిగించు ప్రభా, సమ్మతి గల మనసు నాకు దృఢపరచు ప్రభా, రక్తాపరాధం నుంచి ప్రభా, నేను చేసిన పాపం నుంచి నన్ను ఎవడు వినిపిస్తాడు ప్రభా. ఏడ్చాడు. అంటున్నాడు, ప్రభా, విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి కదా ప్రభా. దేవా, విరిగిన నలిగిన హృదయముని నీవు అలక్ష్యము చేసే దేవుడు కాదు ప్రభా నీవు. ఇప్పుడు అర్థమైంది మన వాడికి. పాపం చేసిన తర్వాత 9 కుమారులు చనిపోయిన తర్వాత అప్పుడు తిరిగి మరలా దేవుని సన్నిధికి వచ్చి ప్రభా, నూతనముగా ప్రభా, మంచి హృదయాన్ని, శుద్ధమైన హృదయాన్ని నాకు దయచే ప్రభా, నా అంతరంగంలో స్థిరమైన మనసును మరలా పుట్టించిన ఆయన పాపం చేయకుండా యథార్థముగా జీవించేదానికి ప్రభా. పాపము చేత నేను నలిగిపోయాను ప్రభా. ఇక నేను ఏమి చేయలేని పరిస్థితుల్లో, మరి దాసిలాగా ఆగరు ఎలాగైతే దిక్కుతోతని పరిస్థితుల్లో ఉందో అలాగ అయిపోయింది ప్రభా నా జీవితం. విరిగి నలిగిన మనస్సును ప్రభా నీవు అలక్ష్యం చేయి కదా ప్రభా. నిజంగా మీకు సమస్య వచ్చినప్పుడు దావీదులాగా ఏడ్చే అనుభవం మన జీవితాలకు ఉందా? దావీదు ఎంత ఏడ్చాడు తెలుసా? రాజు అయిండి చేసిన పాపానికి దావీదు సంవత్సరం ఏడ్చాడు దేవుని పాదాల చెంత.
కనీసం మనకు సమస్య వచ్చినప్పుడు 10 నిమిషాలు ఏడుస్తామా? ప్రభా, నా జీవితమే ఇలాగ అయిపోయిందండి ప్రభా, ఎందుకు నా జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందని ప్రభు పాదాల దగ్గర కనీసం రోజుకి 1 గంట మనం ఏడిస్తే ఎవరి దగ్గర ఏడవలసిన పరిస్థితి మనకు ఉండదు. జ్ఞాపకం పెట్టుకోండి. నీ సమస్య ఏదైనప్పటికీ కూడా నీ సమస్య కంటే ఉన్నతమైన శక్తి గల దేవుడు నీకు సమస్య వచ్చినప్పుడు కనీసం నీ గదిలోనికి వెళ్ళి మోకాళ్ళుని 1 గంట ఏడిస్తే 4 రోజుల్లో నీ సమస్య తీరిపోతుంది. దావీదు సమస్య పెద్ద సమస్య. నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలను తృణీకరించాడు. కాబట్టి సంవత్సరం ఏడ్చాడు. మరి నీవు నేను చేసిన పాపాలకి ఎంత సమయం ఏడాలి? హాగరు ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది, యెహోవా నీ మొర వినెను, కాబట్టి నీకు ఇష్మాయేలు పుడతాడు, ఎల్లు అన్నాడు. దావీదు ఏడ్చాడు. దావీదు ఏడ్చినప్పుడు దేవుడు కనికరించాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు మనం మొర వినేలాగా మన జీవితము దేవుని పాదాల చెంత గడిపేదానికి మనము ఎంత సంసిద్ధులుగా మనం ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఏం చేశాడంటే, నీ జీవితము దాసీగా ఉందని, నీ జీవితము దిక్కుతోచని పరిస్థితుల్లో ఉందని ప్రభు ఏం చేశాడంటే, నీకులాగే ఆయన కూడా ఏం చేశాడంటే ఈ లోకానికి దాసుడిగా వచ్చాడు. నువ్వు బాధపడుతున్నావని, అమ్మా నువ్వు బాధపడుతున్నావు, కానీ నీకంటే కూడా దాసుడిగా నేను వచ్చాను, నీకంటే అధమమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను, నీకైతే గొప్ప పరిస్థితులు ఉన్నాయి, నాకు ఆ పరిస్థితులు కూడా లేదమ్మా. నేను ధర్మశాస్త్రం ప్రకారం నేను దేవాలయానికి వెళ్ళేటప్పటికీ బీదవాళ్ళలాగా మా అమ్మ 2 పావురాలని అర్పించిందమ్మా. అందరూ మేకల్ని గేదెల్ని దేవునికి అర్పణ అర్పిస్తుంటే దిక్కులేని పరిస్థితుల్లో నేను పశువుల పాకలో పుట్టానమ్మా. నాకు ఏమాత్రం బెట్టలేక నేను పశువులు పరుండే ఆ తొట్టులో పుట్టానమ్మా, దీనుడిగా వచ్చిందని ప్రభు ఏం చేస్తానంటే, ఆగరు దాసిగా ఎలాగైతే వచ్చిందో ప్రభు కూడా ఏం చేశాడంటే నిన్ను పరలోకంలో యజమాని కింద చేయాలని, పరలోకానికి వారసుడిగా చేయాలని ఆయన ఏం చేయాలంటే తన మొదటి ఆగమనంలో ఆయన ఏం చేయాలంటే నీకంటే దోసుడిగా ఆయన వచ్చారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-9 వచ్చిన, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తుడిగా చేసుకున్న, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకోవాలి. చూసావా, ప్రభువుని పేరును పరలోకంలో చేర్చేదానికి ఆయన ఏం చేశాడంటే పరలోకం నుంచి కిందకు వచ్చేసాడు. ఆయన అంటే ఆగరు లాంటి పరిస్థితుల్లోనికి ఏం చేశాడు, ఆయన వచ్చేసాడు. చూడండి, ఆయనలో ఉన్న క్వాలిటీస్. పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోక, దేవుని బిడ్డలారా, పరలోకము ఇంటికి వెళ్ళిన తర్వాత 22వ అధ్యాయం చదవండి, ప్రకటన గ్రంథం. పరలోకం ఎలా ఉంటుందో, జీవవృక్ష ఫలాలు ఉంటాయి, బంగారపు వీధులు ఉంటాయి, ఒక్కొక్క గుమ్మము మరి కెంపులతో కట్టబడి ఉంటుంది, పగడములతో కట్టబడి ఉంటుంది, సువర్ణ శుద్ధమైన పగడాలతో 12 గుమ్మాలు. అలాంటి బంగారపు వీధులు విడిచిపెట్టకుండా భాగ్యమని కూడా ఎరిగి నీవు నేను ఈ లోకంలో దాస్యములో ఉన్నామని, నీవు నేను దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నామని, ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నామని, పాపం వల్ల వచ్చే ఆ భయముతో మనం శరీరంతో ఉనికిపోతున్నామని ఆయన అర్థం చేసుకుని ఆయన కూడా ఏం చేశాడంట, దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు, కానీ నీకులాగే మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. ఎంత గొప్పవాడు తెలుసా. నీవు ఈ లోకంలో భాగ్యవంతుడిగా కావాలని ఆయన ఏం చేశాడంట, పరలోక భాగ్యాన్ని అంతటినీ కూడా నీకు ఇచ్చేశాడు. యేసు క్రీస్తునందున్న మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరాన్ని తీర్చేదానికి దేవుడు ఏం చేశాడంట, తన్ను తాను ఏం చేశాడంట రిక్తుడిగా చేసుకున్నాడు. నీకు అర్థం కావటం లేదు, నాకు ఏమీ లేదని అనుకుంటున్నావు, కానీ ఏం చేశాడంటే ప్రభు తన ఆస్తిని, బంగారపు ఆస్తిని అంతటిని కూడా ఈ ట్రాన్స్ఫర్ ఆల్ ద వెల్త్ టు ద ఎర్త్,
పరలోకంలో ఉన్న భాగ్యాన్ని అంతటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? భూలోకానికి తీసుకొచ్చేసాడు. నీవు మంచిగా ఉండాలని, నీ జీవితం సంతోషంగా ఉండాలని, నీ జీవితం ఆనందభరితంగా ఉండాలని ఆయన ఏంటంటే మనుష్యుని పోలికగా పుట్టి దాసుని శరీరం ధరి తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. అంతేకాదు కానీ నీవు నేను పాపం నుంచి విడిపింపబడటానికి ఆయన ఏం చేశాడంట? ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకోనే అండర్లైన్. ఈ లోకంలో ఉన్న మరణాలన్నిటికన్నా నీచమైన మరణము శిలువ మరణము. శిలువమును మోసిన వాడు శాపగ్రస్తుడు. నిన్ను నన్ను శాపం నుంచి తప్పించటానికి, నిన్ను నన్ను పాపం నుంచి తప్పించటానికి, నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేయటానికి, నీకు నాకు సమాధానాన్ని ఇవ్వటానికి, నీకు నాకు నిరీక్షణ ఇవ్వటానికి, నీకు నాకు ఆయన పరలోక సౌధాన్ని మనం అదురాయించేదానికి అర్హత మనం కలిగి ఉండటానికి ఆయన ఏం చేసినట్ట? నీవు తగ్గించుకోవలసిన పరిస్థితుల్లో దేవాతి దేవుడే మనుషుడుగా, ఆత్మరూపి అయిన దేవుడు మనుషుడుగా వచ్చి తన్ను తాను తగ్గించుకుని నేల మట్టు. నీ జీవితంలో ఉందా ఈ తగ్గింపు? నీ జీవితానికి ఈ తగ్గింపు ఉందా? నిన్ను నువ్వు తగ్గించుకుంటున్న ప్రభు అయిన దేవుడే, సర్వాన్ని సృజించిన దేవుడే మనుష్యుడిగా పుట్టి ఆత్మస్వరూపి తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడంటే శిలువ మరణము పొందునంతగా. మీకు అర్థమైతే ఇంటికి వెళ్ళి ఆడవండి. ఒక 20 సంవత్సరాల క్రితం నాకు అర్థమైంది, ఏడ్చా. 40 రోజులు ఏడ్చా. హృదయాన్ని బిడ్డలారా, మన జీవితంలో లోబడుట నేర్చుకోకపోతే, విధేయత నేర్చుకోకపోతే, పాపం చేయటంలో మనం ఏ స్థితిలో ఉన్నాం మనం గమనించుకోకపోతే మన జీవితం చాలా దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు ఇమ్మానుయేలుగా మన జీవితాలకు తోడుగా ఉన్నాడనే ఆ గొప్ప నిరీక్షణ మనకు లేకుండా మానవ ప్రయత్నాలతో మనం ఫలించడానికి చూస్తే ఈ పాఠం మనకి ఒక గుణపాఠంగా ఉండాలి. ప్రభు యొక్క ప్రేమను మనము తెలుసుకోవాలి. కాబట్టి నీ జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని దగ్గరికి రావాలి, లోబడాలి, విధేయత నేర్చుకోవాలి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 6 వచన. 9వ అధ్యాయం 1 నుంచి 6 వచన. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమున, అనగా యొర్దాను అద్దరిని, అన్యుల గలలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేశాను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయల గల దేశం మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేసి ఉన్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోత కాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిజ్జాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను, కట్ల కర్రను, వాని తోలు, వాని కొరడాలను నువ్వు విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరినీ, జోళ్లును, రక్తములో పొరలింపబడిన వస్త్రమును అగ్నిలో వేయబడి దహించబడి యాలైనగా మనకు శిశు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానమునకు అధిపతియగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. సమాధాన సందేశ్. నీ జీవితంలో చీకటి ఉందా? నీ జీవితంలో వెలుగు లేదా? నీ